ప్రభునందు ప్రియులారా, సంఘమంతటికి అలాగనే లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో ఈరోజు ప్రతి వారం మనం మాట్లాడుకుంటున్నట్టుగానే మరొక ప్రత్యేకమైనటువంటి అంశమును, దేవుని దివ్యమైనటువంటి వాక్యమును ఆధారం చేసుకొని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దేవుని వాక్యమును మనం ఎందుకు వినాలి? దేవుని వాక్యమును మనం ఎందుకు ధ్యానించాలి? దేవుని వాక్యమును మనం ఎందుకు పఠించాలి? ఆ వాక్యమునకు మనం ఎందుకు విద్యార్థులము కావాలి అన్న ప్రశ్నలకు మన దగ్గర ఎప్పుడూ కూడా సరైనటువంటి సమాధానం ఉండి తీరాలి. జీవితంలో తీరిక లేని పనులు పెట్టుకొని మనకు తెలియకుండానే నిర్విరామంగా మన జీవితాన్ని తయారు చేసుకొని, అనగా విరామము లేకుండా మన జీవితాన్ని మనము మలుచుకొని మన భవిష్యత్తును చేతులారా కాల్చేసుకుంటూ ఉంటాం తెలియక. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదని ఈ సందేశంలోనికి వెళ్ళే ముందుగా దేవుని వాక్యపు ఆవశ్యకతను మరొకసారి మీకు గుర్తు చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. చదువులు ఉన్నాయి కనుక నేను వాక్యాన్ని నేర్చుకోలేకపోతున్నానని కానీ, ఉద్యోగం ఉంది కనుక నేను వాక్యాన్ని నేర్చుకోలేకపోతున్నానని కానీ, వ్యాపారం ఉంది కనుక, ఇతరత్ర మిగిలిన పనులు ఉన్నవి కనుక దేవుని వాక్యమును నేను నేర్చుకున్నట్టుకు నాకు సమయం దొరకడం లేదు అని మన పరిస్థితి కనుక ఉంటే, మనము చేతులారా స్వయంకృతాపరాధముతో మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకుంటున్నాం. దీనిని స్వకీయ నాశనం అని అంటారన్న సంగతి మనం మర్చిపోకూడదు. దీన్ని అత్యవసరమైనటువంటి హెచ్చరికగా అందరూ భావించి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకునేటప్పుడు ప్రత్యేకించి ఇది నా కోసం, నేను నేర్చుకొని ఎవరికో చెప్పడం అనేది సెకండరీ. ముందుగా ఈ అక్షయ ఆహారం అన్నది నాకు, ఈ ఆత్మీయ ఔషధం అన్నది నాకు, నా హృదయానికి అవసరం, నా జీవితానికి అవసరం. దేవుని దృష్టిలో, దేవుని ఎదుట నా వ్యక్తిత్వమును, పర్సనాలిటీ అని అంటాం ఇంగ్లీష్లో, ఆ వ్యక్తిత్వమును మనం పెంపొందించుకోవడం కోసం ఈ ప్రపంచంలో మనకున్నటువంటి ఏకైక శరణ్యం దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యము లేకపోతే మనము దేవునికి ప్రియులుగా ఉండలేము. ఆయనకు ఎలా మనము ప్రీతికరంగా ఉండవచ్చునో మనకు తెలిసే అవకాశం లేదు. ఆయనను ఆనంద పెట్టాలన్నా, ఎలా ఉంటే మనం ఆనంద పెట్టగలమో మనకు ఒక దిక్సూచిగా నేర్పించేదే దేవుని వాక్యం. అందుకే దీనిని మహోన్నతుని విద్య అని అంటాం. ప్రపంచంలో సెక్యులర్ స్టడీస్లో లేని ఎడ్యుకేషన్ ఇది, లేని సిలబస్ ఇది, లేని కరిక్యులం ఇది. అంత ఉన్నతమైన మహోన్నతమైనటువంటి దేవుని వాక్యాన్ని మనము ఇష్టపూర్వకంగా నేర్చుకుంటూ, అది మన జీవితానికి అనువయించుకుంటూ మనం ముందుకు సాగగలిగితే మనము వాక్యమును సద్వినియోగపరుచుకుంటున్నట్టు. ఆ మనసుతో ఈరోజు మనం మాట్లాడుకొనబోయేటువంటి ఈ సందేశం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఎవరికో చెప్పడానికి అనే పాయింట్ని కంప్లీట్గా పక్కకు పెట్టి, ఇది నాకు, నా జీవితానికి అని ఆ మనసుతో, ఆ ఆలోచనతో ఆలోచిస్తూ ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక నేరుగా సందేశంలోనికి ప్రవేశిద్దాం. ఈరోజు ఈ సందేశమునకు ఒక అంశాన్ని మనం ఇచ్చుకుందాం. తద్వారా మన ఫ్యూచర్లో వెంటనే దానిని మనము గుర్తుపట్టడానికి, ఆలోచించడానికి మనకు సులువుగా ఉంటుంది. ఇక ఈరోజు మన అంశానికి చిన్నపాటి టైటిల్ మనం ఇచ్చుకుందాం. దేవుని పిల్లలు నిరాశావాదులుగా ఉండవచ్చునా? దేవుని పిల్లలు నిరాశావాదులుగా ఉండవచ్చునా? కెన్ గాడ్స్ చిల్డ్రన్ be pessimistic in nature, or can the children of God అని కూడా అనొచ్చు. Can God's children or can the children of God be pessimistic in nature? ఇది ఈరోజు మన ధ్యానాంశం.
నిరాశావాదం అన్న పదం మనకు టైటిల్లో కనబడుతోంది, అంశంలో. పెసిమిజం. ఏంటి పెసిమిజం? ఏంటి నిరాశావాదులుగా ఉండడం అని ఒక చిన్న క్లారిటీని మనం తీసుకొని మనం ముందుకెళ్దాం. సహజంగా మనం కొందరితో మాట్లాడేటప్పుడు వారి మాటలను బట్టి మనకు తెలియకుండానే బలం వస్తుంటుంది. వాళ్ళు మాట్లాడుతుంటేనే తెలియని ధైర్యం, వాళ్ళు మాట్లాడుతుంటేనే తెలియని శక్తి, వారు మాట్లాడుతుంటేనే తెలియని ఒక రకమైనటువంటి ప్రోత్సాహం, ఉత్సాహం. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనమే అంటాం, ఏమండి ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా మంచిదైంది, నేను చాలా డిప్రెషన్లో ఉంటే ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటలు వినగానే నాకు తెలియని ఎక్కడో ధైర్యం వచ్చింది, చాలా ప్రశాంతంగా ఉంది మనసంతా, నేను హాయిగా వెళుతున్నాను ఇంటికి అని అంటాం. కొన్ని సందర్భాలలో మనము కృంగిపోయిన స్థితిలో కొంతమంది మనలో ఆశలు రేకెత్తించేలా మాట్లాడుతుంటే తెలియకుండానే ఆ ప్రభావం లేదా ఇన్ఫ్లుయెన్స్, ఆ ఎఫెక్ట్ అన్నది మన జీవితం మీద పడుతూ ఉంటుంది. తెలియకుండానే కొన్ని సందర్భాలలో మనము కృంగిపోయిన స్థితిలో వారితో మాట్లాడాలని మనకు పలు సందర్భాలలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం మునిగిపోతున్న వారి మాటలను బట్టి తిరిగి మనము లేచి నిలబడేటువంటి పరిస్థితి కనబడుతుంటుంది. ముఖ్యంగా పేషెంట్స్ గురించి మనం ఆలోచిస్తే, పేషెంట్స్ని డాక్టర్స్ ట్రీట్ చేసేటప్పుడు నిజంగా పేషెంట్ కండిషన్ సరిగా లేకపోయినా డాక్టర్లు మాత్రం ఆ మనిషికి ఏం చెప్తారు? మీకేం పర్లేదండి రాయుడు గారు, రావు గారు, ఏదో పేరు, మీకేం పర్లేదండి, 6 రోజులు ఉండండి, 7వ రోజు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. ఆ మాటలు ఆ పేషెంట్కి ఎంత బలాన్ని ఇస్తాయి అన్న సంగతి ఒకసారి మీరు ఆలోచించండి. దానినే పాజిటివ్ వైబ్స్ అని అంటారు. పాజిటివ్ వైబ్స్ అంటే ఎదుటి వారిలో ఆశలు రేకెత్తించి, ధైర్యాన్ని పుట్టించి, ఉత్సాహాన్ని రేకెత్తించే మాటలు కొందరితో మనం సహవాసం చేస్తే మనకు కలుగుతుంటాయి. ఆన్ ద కాంట్రరీ, ఆపోజిట్ నేచర్, దానికి కంప్లీట్గా విరుద్ధంగా మరికొందరి వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయని ప్రశ్నిస్తే అసలు ఎందుకన్నా మాట్లాడమో వీళ్ళతో అనిపిస్తుంటుందో ఒక అరగంట తర్వాత. అలాంటి వారు కూడా మన చుట్టూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడితే ఎప్పుడు మనకున్న ఎనర్జీ పోతుంటుంది. అసలు అనవసరంగా కలిసాను వీళ్ళని అని అనుకుంటాం. ఉన్న కాసంత పిడికెడు మనశ్శాంతి కూడా వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఎగిరిపోతుంది. కారణం వీళ్ళ నేచర్ ఏంటి అని అడిగితే ఎప్పుడు డిసప్పాయింటింగ్ వర్డ్సే ఉంటాయి వీళ్ళ నోట్లో. ఎదుటివారిని నిరాశపరిచే, నిరుత్సాహపరిచే మాటలే ఉంటాయి. అంటే వాళ్ళ తత్వమే అది. రెండు మూడు సార్లు వాళ్ళతో మాట్లాడిన తర్వాత 4వసారి వాళ్ళతో మాట్లాడాలంటేనే మనకు భయం వేసిపోతుంటుంది. ఇలాంటి వారి జీవితంలో ఆశావాదం ఎక్కువ ఉండదు, నిరాశావాదం ఎక్కువ ఉంటుంది. నిరాశ, నిస్పృహ, డిసప్పాయింట్మెంట్. ఏది చెప్పినా దానికి మళ్ళీ ఒక నెగిటివ్ యాంగిల్లో రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. వాళ్ళ చుట్టూ ఎప్పుడు నెగిటివ్ వైబ్స్ ఉంటాయి. బైబిల్లో పాజిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్ అన్న పదం లేకపోయినా ఒక మాట అయితే సామెతల గ్రంథంలో ఉంటుంది. ఏమని? మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును, బలాన్నిచ్చును. మంచి వింటుంటే తెలియని ఎనర్జీ, మంచి వింటుంటే తెలియని ప్రోత్సాహం, తెలియని ఉత్సాహం. మనిషి అన్న తర్వాత కొన్ని సందర్భాలలో ఎక్కడో ఎప్పుడో ఒకసారి నిరుత్సాహపడక తప్పదు. ఆ సందర్భాన్ని బట్టి మనం నిరుత్సాహపడక తప్పనిసరి పరిస్థితులు కనబడుతుంటాయి. అవి కాదు నేను అనేది. అసలు జీవిత విధానమే నిరుత్సాహ, నిస్పృహ, నిరాశ తత్వముతో నిండి ఉంటే దిస్ ఈస్ కాల్డ్ పెసిమిజం. దిస్ ఈస్ కాల్డ్ పెసిమిస్టిక్ నేచర్. ఎప్పుడు ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఉండడం. అది చాలా ప్రమాదకరమైనటువంటి మనస్తత్వం అని దేవుని పిల్లలుగా ఈ రాత్రి మనం నేర్చుకోవాలి.
తెలియకుండానే కొన్ని సందర్భాలలో మనం అలాంటి నేచర్ని కలిగి బతికేస్తూ ఉంటాం. అది మనం గుర్తించాలి. ఈ చిన్నపాటి పరిచయాన్ని ఎందుకు ఇస్తున్నానంటే, దేవుడు చాలా సీరియస్గా దీన్ని ఖండించాడు. బైబిల్లో చాలా సీరియస్గా ఖండించాడు. దానిని ఖచ్చితంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఓ చిన్న మాట చెప్తాను. మోషే, నిన్ను నేను ఎన్నుకుంటున్నానయ్యా నా పరిచర్య కోసం. ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి నువ్వు బయటికి తీసుకొని రావాలి అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు మోషే గారు ఎన్ని మార్లు సాకులు చెప్పాడు. అయ్యో ప్రభువా, నిన్ను నోటి మాంద్యం గలవాడిని, నా వల్ల కాదు, నా చేత కాదు, అసలు నేనున్నాను కదా నీకోసం అని సాక్షాత్తు దేవుడే చెబుతున్న మోషే గారి నెగిటివ్ రెస్పాన్స్ బిగినింగ్లో మీరు ఒకసారి ఆలోచించండి. నా వల్ల కాదు ప్రభువా, నేను చిన్నోడిని ప్రభువా, నోటి మాంద్యం కలిగిన వాడను ప్రభువా, ఇంకెవరైనా చూడు ప్రభువా అంటే ఆయనకేం తెలియకుండానే మాట్లాడుతున్నాడా? ఎందుకు మోషే గారిని తీసుకున్నాను ఇక్కడ? గొప్ప గొప్ప భక్తులే కొన్ని సందర్భాలలో తెలియకుండానే నిరాశావాదులుగా వారి జీవితాల్లో కనబడ్డారు. అది దేవునికి నచ్చలేదు. అందుకే మన టైటిల్ కూడా దేవుని పిల్లలు నిరాశావాదులుగా ఉండవచ్చునా. భక్తుల జీవితాల్లోనికి ప్రవేశిద్దాం. కానీ దానికంటే ముందు, కళ్ళ ముందు మంచి జరుగుతున్న కొన్ని సందర్భాలలో దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు చిన్న చిన్న కారణాలను బట్టి వాళ్ళు ఎంత నెగిటివ్ యాంగిల్లోనికి వెళ్ళిపోయారో, చిన్న చిన్న కారణాలను బట్టి వారి యొక్క ఫూలిష్నెస్ని లేదా వారి యొక్క మూర్ఖత్వాన్ని ఎలా కనుపరిచారో తెలియాలంటే ఖచ్చితంగా మొట్టమొదట మనం మాట్లాడుకోవాల్సింది పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీల గురించి, వాళ్ళ నేచర్ గురించి, వాళ్ళ వ్యక్తిత్వము గురించి, వాళ్ళ మనస్తత్వమును గురించి, వాళ్ళ పరిస్థితిని గురించి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు బయటికి తీసుకొని రావడానికి దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు మామూలువి కాదు. ఐగుప్తు మీదకు ఆయన పంపిన తెగుళ్ళు కానీ, ఆ తెగుళ్ళలో చిట్ట చివరిదైనటువంటి 10వ తెగులు సాక్షాత్తు సంహారక దూత ఐగుప్తు కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి తొలి సంతానాన్ని సంహరించుచు ఇశ్రాయేలీల కుటుంబాలలో వధింపబడినటువంటి నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని వారి ఇంటి ద్వారాన చూసి ఆ సంహారక దూత సంహరించకుండా దాటిపోయి వారికి జీవాన్ని ఇచ్చినటువంటి వారికి దక్కినటువంటి రక్షణ భాగ్యాన్ని వారు అనుభవించి కూడా అతి తక్కువ కాలంలోనే దేవుని శక్తిని వారు మరిచిపోయి వారిని నడిపించుటకు దేవుడు నియమించిన మోషే అండ్ అహరోను వీళ్ళిద్దరి మీద ఎలా వారు మాటల తూటాలను పేల్చుతూ ఎంత మానసికంగా వేదనకు గురి చేశారో కొన్ని సందర్భాలు చూసే ప్రయత్నం తెలిసినప్పటికీ ఖచ్చితంగా చేద్దాం. నిర్గమకాండం ముందుగా తీద్దాం. నిర్గమ కాండము దయచేసి 14వ అధ్యాయము తీద్దాం. ముందుగా నిర్గమ కాండము 14వ అధ్యాయం 11 నుండి చూద్దామంటారా? అందరూ చూద్దాం. ఇంతకేంటి సందర్భం? ఫరో వెంటాడుతున్నాడు వీళ్ళని తన సైన్యాన్ని తీసుకొని. దానికంటే ముందు ఏం జరిగిందో 13వ అధ్యాయం వరకు మీరు చదివితే మనందరికీ అవగాహన ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇదంతా కూడా. దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో గొప్పవిగా కనబడుతున్నాయి. అయితే ఎప్పుడైతే 10వ వచనంలో ఫరో సమీపించుచున్నాడో, చూస్తున్నారన్నమాట. 10వ వచనం చూద్దాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి. 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? అంటే వెనకల జరిగినవన్నీ ఎగిరిపోయినట్టేక, వెనకల జరిగినటువంటి దేవుని అద్భుత కార్యాలన్నీ మూతబడినట్టే.
ఐగుప్తుల్లో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. 12వ వచనం, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులగుటయే మేలని చెప్పిరి. మూర్ఖత తాండవించినప్పుడు గతాన్ని మర్చిపోతాం మనం. ఇప్పుడు నిర్గమాకాండం మనం చూస్తున్నాంగా, 14వ అధ్యాయం. ఏమంటున్నారు? అసలు మేము అడిగితిమా? మమ్మల్ని బయటికి తీసుకొని రమ్మని నేను అడిగామా? ఐగుప్తులోనే బతికుంటే సరిపోలేదు మాకు? ఇన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. ఇదే నిర్గమాకాండంలో 2వ అధ్యాయంలో ఏం చేశారో ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరేను. డైరెక్ట్గా మోషే గారు డైరెక్ట్గా వచ్చి మీ పరిస్థితి బాగాలేదు, మీరు గుర్తించట్లేదు, మీ బానిసత్వం చాలా భయంకరంగా ఉంది, మనం వెళ్ళిపోదాం బయటికి అని అన్నాడా? అసలు మొట్టమొదట దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టిందే వీళ్ళ. 2వ అధ్యాయంలో ఏం జరిగింది? వీళ్ళు మొరపెట్టగా దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని మోషే అనేటువంటి ఒక రక్షకుని వారి చెంతకు పంపించి బయటికి తీసుకొని వచ్చాడు. గతం. ఈ గతాన్ని మర్చిపోయారు. ఇప్పుడు 14వ అధ్యాయంలో ఏమంటున్నారు? మేము అడిగితిమా? అడిగారా? మొరపెట్టారా? అడిగారా? మొరపెట్టారా? వెట్టి చాకిరిని బట్టి తట్టుకోలేక వీళ్ళు మొరపెడితే దేవుడు ఆలకించి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఇదంతా మర్చిపోయారు చూడండి. ఐగుప్తే మేలు. వెంటనే ఇమ్మీడియట్గా కృంగిపోవడం. ఇశ్రాయేలులో పదే 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 కనపడుతుంటుంది. వెనకల శత్రువులు తరుముచుండగా తొందరపడి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు చూశారు. అది 14వ అధ్యాయం. 16కు రండి, ఇప్పుడు ఏం జరుగుతుందో. అదే నిర్గమకాండము 16వ అధ్యాయము. ఇక్కడ ప్రాబ్లం ఏంటో చెప్పనా? ఆకలి. 14వ అధ్యాయంలో శత్రువులు, ఇక్కడ ఆకలి. ఏమంటున్నారో చూద్దాం 3వ వచనము నుండి ప్లీజ్. చదవమ్మా, గట్టిగా చదవండి. మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వసమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చి తిరని మొదలు పెట్టారు. ఇక పల్లవి చరణం మొత్తం అన్ని రాగాల్లో. ఎంత ఈజీగా అలిగేషన్ చూడండి, ఎంత ఈజీగా బురద చల్లుతున్నారు చూడండి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి నేచర్. ఇది తమ పరిస్థితిని బట్టి ఎదుటి వారిని నిందించడం అన్నది వెరీ ఈజీ, పర్టికులర్లీ ఫర్ దీస్ పీపుల్ ఇన్ ద బైబిల్. మళ్ళీ చదువుకుందాం అన్నమాట. మళ్ళీ చదవమ్మా 3వ వచనం నుండి. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. జాగ్రత్తగా చూద్దాం అన్నమాట. మరలా, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. అప్పుడే మాకు చావు వచ్చింటే ఎంత బాగుండేది. చావు మాటలు, ప్రతి చిన్నదానికి చచ్చిపోవాలనేటువంటి ఆలోచనలు, ప్రతి చిన్నదానికి చచ్చిపోవాలనేటువంటి ఆలోచనలు మన ఇళ్ళలో కూడా వినపడుతుంటే చూడండి. ఈ బతకన కంటే సావడం మంచిది. ఏముండదు, మళ్ళీ ఏమీ ఉండదు. చాలా చిన్న చిన్న కారణాలే. అంటే మీరు ఇది చదువుతుంటే ఇది ఎక్కడ విననట్టు, ఎప్పుడు అననట్టు మీకేమైనా అనిపిస్తుందేమో. మన ఇంట్లో ఇది కామన్ డైలాగ్ అని గుర్తు చేస్తున్నాను నేను ఇక్కడ. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? అవునా? ఎవరో ఒకరి నోట్లో వస్తూనే ఉంటుంది చూడండి.
అప్పుడే మాకు చావు వచ్చింటే ఎంత బాగుండును. అదే కదా దాని మీనింగ్. ఆకలి. ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు నీకు తిండి పెట్టకుండా చంపుతాడా? అక్కడికేదో ఐగుప్తులో ఎప్పుడు ఆకలే అవ్వనట్టు, ఐగుప్తులో అక్కడికేదో వీళ్ళు ఇంట్లో కూర్చుంటే స్విగ్గీలో నుంచి జొమాటోలో నుంచి వచ్చి ఫుడ్ వచ్చి డోర్ డెలివరీ ఇచ్చి వెళ్ళిపోయినట్టు. అంటే బిల్డప్లు, కలరింగ్లు చూడండి. వీళ్ళ గురించి మాట్లాడితే చాలా ఉంటాయి, కానీ కొంచెం మనము అర్థమైనటువంటి పాయింట్ దగ్గర కట్ చేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు సంఖ్యాకాండం కొద్దాం. ఇక్కడేం ప్రాబ్లం ఉందో చూడండి జాగ్రత్తగా. సంఖ్యాకాండము 20వ అధ్యాయం. దేవుని అద్భుత కార్యాలను కళ్ళారా చూసినటువంటి వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం దయచేసి 3వ వచనము. జనులు మోషేతో వాదించుచు, చూద్దామా 3వ వచనము నుండి. జనులు మోషేతో వాదించుచు, జనులు మోషేతో వాదించుచు, అయ్యో అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు. జాగ్రత్తగా చూడండి. జనులు ఈ మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినట్టు ఎంతో మేలు. చావు మాటలు అదేననేది ఈ నెగిటివ్ మైండ్ సెట్, నిరాశావాదులు. అది పాయింట్ ఇక్కడ. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మల్ని ఏలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు, ఏమీ లేవు. ఆకాశము నుండి ఆహారంను కురిపించు దేవుడు నీకుండగా ఈ చిన్న చిన్ని వాటి కోసం చచ్చిపోదామనేటువంటి ఆలోచనలు చూడండి. ఇది దిస్ ఈజ్ పెసిమిజం. అది నా పాయింట్ ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ పెసిమిజం. విసిగిపోయాడు దేవుడు, ఈ నేచర్తోనే విసిగిపోయాడు. ఎప్పుడు చేతగాని మాటలే. మన వల్ల ఎక్కడవుతుందండి, మన వల్ల ఎక్కడవుతుందంటే మనం ఏం చేస్తామంటే ఇది కాని పని అంటే, ఇది కాని పని అంటే. బడి పిల్లలకు ఇంగ్లీష్లో ఒక పాఠం ఉండేది, ద మెజీషియన్స్ రివెంజ్ అని. గుర్తుంది ఎవరికైనా? ద మెజీషియన్స్ రివెంజ్ అని ఒక పాఠం ఉండేది. ఏంటి ఇక్కడంటే, మెజిషియన్ అంటే మనకు తెలుసు, గారడి అంటే కళ్ళెదుట అన్ని నిజాలే జరుగుతున్నట్టుగా లోపల నుంచి పావురం బయటికి తీయడము, అంతన కుందేలను బయటికి తీయడము, మనకు తెలుసు అది మ్యాజిక్ అని. కానీ మన కళ్ళను కూడా మరిపించేలా చేస్తుంటే మనం చప్పట్లు కొడతాం, హర్షిస్తాం, అభినందిస్తాం. అయితే ఒక చోట ఒక ప్రోగ్రాం జరుగుతుందంటే ఇలాంటి స్టేజ్ మీద, ఇలాంటి కుర్చీలలో అందరూ కూర్చున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పర్ఫామ్ చేస్తున్నటువంటి మెజిషియన్ గారు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు కళ్ళెదురుగా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా పావురం తీయడము, కుందేలు తీయడము, అన్ని ఇట్లంతా తీసేసి చేతిలో నుంచి ఒకటి మాయం చేయడము, ఇవన్నీ చేస్తుంటే అందరు చప్పట్లు కొడుతుంటే ఫ్రంట్ సీట్లో ఒకటి కూర్చుండి, ఇదంతా రియల్ కాదు, ఇదంతా దిస్ ఇస్ నాట్ రియల్, దిస్ ఇస్ నాట్. ప్రతి పర్ఫార్మెన్స్కి ప్రతి డెమోకి అదే డైలాగ్ కొడుతున్నట్ట, కమర్గా దిస్ ఇస్ నాట్ రియల్, ఇది నిజం కాదండి, ఇది నిజం కాదండి, ఇది నిజం. అందరికీ తెలుసు నిజం కాదని, కానీ వెటకారపు మాట ఏదైతే ఉందో ఈ మెజిషియన్కి పిచ్చి పడుతుంది. ఎలాగైనా సరే ఈ సంగతి చూడాలనుకున్నాడు స్టేజ్ మీదే. చూసి దాదాపు ఒక గంట సేపు పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత, సో ఇప్పటివరకు నేను అన్నీ చేసేసాను, ఇప్పుడు చివరిగా ఇంకొక పర్ఫార్మెన్స్ నేను చేయాలనుకుంటున్నానని అంతవరకు గంట నుంచి ఎవడైతే టార్చర్ పెట్టాడు ఈ మనిషిని, ఎక్స్క్యూజ్ మీ సార్, మీ చేతికి ఉన్న వాచ్ ఒకసారి ఇవ్వగలరా అన్నాడు. అంతే. అనగానే వై నాట్ అని చెప్పి తీసిచ్చేసాడు. చూడండి, ఇప్పుడు ఈ వాచ్ నేను పగలగొడుతున్నాను, పగిలిపోతుందో లేదు మీరు చూడండి, సుత్తి తీసుకొని టకర్ పగలు కొట్టాడు. సార్ మీరు ఒకసారి స్టేజ్ మీదకి రండి అన్నాడు. రాగానే ఈ వాచ్ పగిలిందా లేదా అన్నాడు. పగిలింది, ఒకసారి టచ్ చేసి చూడండి అని టచ్ చేసి చూశాడు. పగిలిందా లేదా చెప్పండి. పగిలింది. చూసారా, రియల్, ఇది మీరు రియల్ కాదన్నారు అంతే. మీకు అర్థమైందా? రియలే, ఇంతవరకు నేను చేసినవన్నీ రియలే, మీ వాచ్ పగలవడం కూడా రియలే, తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పాడు అంతే.
పాపం మీకు ప్రూఫ్ లేదు కదా, ఇంతవరకు నేను చేసింది రియల్ కాదని, మీ వాచ్ పగిలిపోయింది చూడండి అని. ఇది మెజిషియన్స్ రివెంజ్ అని ఒక పాఠం పిల్లలకు. దేనికోసం అంటే నెగిటివ్ మైండ్ ఉన్నోడికి ఏదో ఒక రోజు దెబ్బ పడక తప్పదు. అనవసరపు వెటకారపు కామెంట్ల చేత వాచ్ పోగొట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అదే, అన్ని దానిలకు ఆహారం లేట్ అయితే సనగడము, నీళ్లు లేట్ అయితే సనగడము, వాళ్ళ డిమాండ్లు చూడండి. అంజూరపు పళ్ళు లేవు, ఏమేమి చెప్పారు ఐటమ్స్ మొత్తం చూడండి అక్కడ. గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, నీళ్లు లేవు. ఇంకొక 5 నిమిషాలు టైం ఇస్తే ఈ లిస్ట్ ఇంకా పెద్దది వస్తుంది. ఇక్కడ సంఖ్యాకాండం 11:11 మనకు తెలిసిన మాట ఇది, అవునా కదా? విసిగిపోయాడు దేవుడు. దేవునికే విసుగు కాదు, మనకు అనుభవపూర్వకముగా మన జీవితంలో ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉండలేం, గడపలేం. ఖచ్చితంగా ఈ రాత్రి మనం స్వపరిశీలన చేసుకోవాలి. మనం కూడా ఇలాంటి నెగిటివ్ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నామేమో. అది మనకు మంచిది కాదు, మనతో సహవాసము చేసేవారికి మంచిది కాదు. గోల్ అనేది మనకు ఎప్పుడు స్టాండర్డ్స్ అనేవి, గోల్స్ అనేవి ఉన్నతంగానే ఉండాలి. వాటిని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. మాకు మ్యాథ్స్ లెక్చరర్ ఒక ఆయన ఉండేవారు నేను చదువుకునేటప్పుడు. నేను చదివింది ప్రైవేట్ కాలేజ్లో. మాకు మ్యాథ్స్ లెక్చరర్గా ఆయన ఉండేవారు. ఆయన గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేసేవాడు, ఏదో ఎగ్జామ్ రాసేవాడు. మేము అప్పుడప్పుడు అడిగాం, సార్ మీకు ఉద్యోగం వస్తుందని అంటే ఆయన ఎప్పుడు ఒక మాట అనేవాడు, నాకు కాకపోతే ఎవడికి వస్తుందిరా, నా తర్వాత ఎవరికైనా రావాలి. అంటే ఆప్టిమిజం చూడండి. ఉద్యోగం వస్తుందా అని అడుగుతున్నారా, నాకు కాకపోతే ఎవడికి రావాలి అన్నాడు, ఉద్యోగం కొట్టాడు కూడా. నాకెక్కడ వస్తుంది, ఊరికి ఏదో మా అయ్య పూరు తట్టుకోలేక ఏదో అట్లా చిన్న రాయి వేస్తున్నాను. నా మనిషి జీవిత కాలంలో సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు దే ఆర్ కామన్. కానీ ఆ టైంలో దేవుని పిల్లలు ఎలా స్పందించాలి, వారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటి స్థాయిలో ఉండాలి, వారి మనస్తత్వం ఎలాంటి స్థాయిలో ఉండాలి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు మనమందరం ఆశ్చర్యపోయేలా నేను కొందరు వ్యక్తులను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. వాళ్ళు నిజానికి మన దృష్టిలో హీరోలే, విశ్వాస వీరులు అయినప్పటికీ కొన్ని సందర్భాలలో వారి నోట నుండి ఇలాంటి నిరాశావాదపు మాటలు రావడం, అవి దేవుడు వ్రాయించడం, ఇలా మీరు ఉండకూడదని పరోక్షంగా నేర్పించడం, ఇవన్నీ మనం గమనించాలి. ఇవన్నీ మనం గమనించి తీరాలి. అందులో ముందుగా ఎవరిని తీసుకుందాం? ఏలియా గారిని తీసుకుందాం. ఏలియా గారు చాలా పవర్ఫుల్ ప్రాఫెట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. కానీ ఒకరోజు యెజెబెలు అనేటువంటి మనిషి ఏలియా గారికి వార్నింగ్ ఇచ్చింది. ఒక్కడే పోరాడుతున్నాడు వాళ్ళతో, స్క్రీన్ మీద ఉండి లైన్ మీద నిలబడి పోరాడింది ఏలియా గారు మాత్రమే. మెయిన్గా వెనకలు ఉన్నారు చాలామంది భక్తులు. కానీ ఒకానొక సందర్భంలో ఏలియా గారు ఫిజికల్గా బాగా వీక్ అయిపోయాడు, అలిసిపోయాడు. అలాంటి పరిస్థితిలో ఆయన దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనలో ఆయన మాటలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుదాం. ఫ్రమ్ 3. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసులతో చెప్పి తాను ఒక
దిన ప్రయాణము 4వ వచనం నేను చదువుతున్నానమ్మా. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, అది అండర్లైన్ చేయండి, దానికోసమే నేను వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలీలు నిర్గమకాండములోను సంఖ్యాకాండములోను ఏ భావాన్ని ఎక్స్ప్రెస్ చేశారు? ఈ పరిస్థితిని ఎదుర్కోవడం కంటే, ఈ ఆకలిని ఎదుర్కోవడం కంటే, ఈ దాహాన్ని ఎదుర్కోవడం కంటే దానిమ్మ పండ్లు లేని జీవితం, ద్రాక్ష పండ్లు లేని జీవితం, అంజురపు పండ్లు లేని జీవితం, గింజలు లేని జీవితం, అసలు ఈ జీవితమే వేస్ట్. అందుకే చచ్చిపోవాలి. దీనినే మరణాపేక్ష. ఏలియా గారితో పోలిస్తే వాళ్ళంత గొప్పోళ్ళేం కాదు, ఏలియా గారితో పోలిస్తే వారంత విశ్వాసులేం కాదు. ఇశ్రాయేళ్ల తత్వమేది కనుక దరిద్రం అని అనుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో దేవుడు మనకు ఆయుష్నిచ్చి ఆ ఆయుష్లో మనల్ని చక్కగా తన మహిమ కోసం వాడుకోవాలని ఆలోచనలు కలిగి, ప్రణాళికలు కలిగి, సంకల్పము కలిగి, ఉద్దేశము కలిగి మనకంటూ ఆయన ఒక టైం ఇచ్చిన తర్వాత ఆ టైం వరకు బ్రతికి చావాలి, ఆ టైం వరకు బ్రతికి మరణించాలనేటువంటి ఆలోచనలకు మనం దగ్గర రాకుండా, ఈ జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలను బట్టి సాతాను మనలో కొన్ని ఆలోచనలు పుట్టిస్తాడు. అదేంటది? ఈ బతకడం కంటే నువ్వెందుకు చావకూడదు? అసలు నీకెందుకు చచ్చిపోవాలన్న ఆలోచన రావట్లేదు ఏలియా? నీ చుట్టూ స్నేహితులు ఉన్నారా? నీ చుట్టూ కుటుంబీకులు ఉన్నారా? అక్కడ రాజు నీకు వ్యతిరేకమే, రాణి నీకు వ్యతిరేకమే, సైనికులు నీకు వ్యతిరేకమే, అసలు రాజ్యము ప్రభుత్వమే నీకు వ్యతిరేకం. వాళ్ళని ఎదుర్కొని నువ్వు బతకగలవా? చచ్చిపో, చచ్చిపో. ఎవరి ప్రేరేపణ ఇది? సాతాను ప్రేరేపణ. అందుకే వానికి మరణ బలము గలవాడు, మరణము యొక్క బలము గలవాడు అని వానికి ఒక పేరుంది. ఏలియా గారి గురించి ఏముంది అక్కడ? మరణాపేక్ష గలవాడై దేవుని దగ్గరికి వచ్చి పిటిషన్ పెడుతున్నాడు. ఏమని? యెహోవా అంటే, దేవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో ప్రభువా, నన్ను చంపే ప్రభువా, తను చంపే ప్రభువా. ఏలియా ఇంకా ఉండాలి, తన ద్వారా ఎన్నో పనులు జరగాలి అన్న ఆలోచనలు దేవునికి ఉండొచ్చు. కానీ ఆ ఆలోచనలకు మన జీవితంలో మనమే తెలియకుండా మూర్ఖులై అనుమతినివ్వకుండా డోర్లు క్లోజ్ చేసేసుకొని చేతులారా మన ప్రాణాలు మనం తీసుకుంటుంటాం. ఏలియా గారు సూసైడ్ ఏం చేసుకోలేదు, కానీ ప్రేయర్ అయితే చేశాడు, నన్ను చంపే అని. అంటే ఈ పెసిమిజం అంటే నిరాశావాదం. ఇప్పుడు నిరాశపరుడేనా ఈ ప్రార్థన చేసేది? నిరాశకు గురయ్యేనా ఈ ప్రార్థన చేస్తున్నాడు? ఒకసారి ఆ మానసిక స్థితిలోనికి ప్రవేశించండి. బ్రతుకు మీద ఆశతో ఈ ప్రార్థన చేస్తున్నాడా? బ్రతుకు మీద ఆశ పోయి ప్రార్థన చేస్తున్నాడా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ఎక్కడో సంఘము బయట ఉన్న వాళ్ళకు వచ్చే ఆలోచనలు అని చెప్పట్లా, దేవునిలో ఉన్న వారికి కూడా ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. దానికి మనమేమి మినహాయింపు కాదు. ఈ సందర్భాలు ఎందుకు చూపిస్తున్నాను ఈరోజు అన్న విషయంపై మీకు క్లారిటీ ఉండాలి. వీళ్ళకు వచ్చిన ఆలోచనలు మనకెందుకు రావు, మనకెందుకు రాలేదు, కానీ వచ్చినప్పుడు మనం తెలుసుకోవలసిన, ఎరిగి ఉండవలసిన వాస్తవాలు కొన్ని ఉన్నాయి. మన జీవితంలో కొన్ని సందర్భాలలో దేవుని చిత్తానుసారంగానే కొన్ని జరుగుతూ ఉండొచ్చు, దేవుని చిత్తానుసారంగానే కొన్ని జరుగుతూ ఉండొచ్చు. ఆ కొద్ది తాత్కాలిక సమయంలో మనము కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండొచ్చు. అప్పుడు మనం చేయవలసిన ప్రార్థన, నన్ను చంపే ప్రభువా అనకూడదు. దీని వెనకల నీ చిత్తం ఏమిటో నాకు తెలియట్లేదు ప్రభువా, వీలైతే నాకు తెలియచేయి. ఈ పరిస్థితిలో నేను ఎలా ముందుకెళ్లాలో నాకు నేర్పించు ప్రభువా, ఈ సమస్యను నేను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియజేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. కానీ చంపే ప్రభువా అని ప్రార్థన చేయకూడదు.
ఎవరు? సాక్షాత్తు ఏలియా గారు. ఇప్పుడు ఇంకొక మనిషిని చూపిస్తా మీకు. ఆయన మనకు సూపర్ స్టార్, రియల్ సూపర్ స్టార్ బైబిల్లో. కానీ ఆయన కూడా తన జీవితంలో మరణాపేక్ష గలవాడై కొద్ది కాలము ఆయన కృంగిపోయాడు. ఎవరై ఉంటారు? యోబు గారు. ఎవరు? యోబు గారు. యోబు గారు మన దృష్టిలో సూపర్ స్టారా కదా? యాకోబు గారు, బైబిల్లో ఉన్న భక్తులు చాలా గొప్పగా ఆయన గురించి మాట్లాడతారు. కానీ అలాంటి ఆయన తనకొచ్చినటువంటి దీనస్థితిని బట్టి, తనకొచ్చినటువంటి సమస్యను బట్టి ఆయన ఎలాంటి మాటలు మాట్లాడుచున్నాడు చూద్దాం ఒక్కసారి యోబు గ్రంథంలో. నిజానికి యోబు గారి వెనకల జరుగుతున్నటువంటి దేవునికి సాతానుకు మధ్య సవాల్ అన్నది యోబు గారికి క్లారిటీ లేదు. కానీ తన పరిస్థితిని బట్టి ఆయన ఏమని మాట్లాడుచున్నాడో జాగ్రత్తగా చూడండి. 3వ అధ్యాయం, ముందుగా యోబు గ్రంథము 3వ అధ్యాయం, వచనము కూడా 3 నుంచే చదువుకుందాం. వచనము కూడా, లేదా మొదటి నుంచి చూద్దామా? మొదటి నుంచి చూద్దాం. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలు పెట్టి తాను పుట్టిన దినమును శపించెను. పరిస్థితి ఎలా అయిపోయింది చూడండి. మరి ఇంతకాలము మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆయనకున్నటువంటి మొదటి అధ్యాయం మొదటి వచనములో ఆయనకున్నటువంటిది ఏంటి? మొదటి నుంచి ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతని యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఆ రోజు అనలేదే? ఆ రోజు తాను పుట్టిన దినాన్ని శపించలేదే? ఆలోచిస్తున్నారా? ఎప్పుడు శపించడం మొదలుపెట్టాడు? పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. చాలా గొప్పవాడు ఆయన. కన్న పిల్లలు చనిపోయినా కూడా దేవుని స్తుతించాడే కానీ దేవుణ్ణి ఏమనలేదు. ఆయనకున్న సాక్ష్యం అది. కానీ ఒకానొక పరిస్థితిలో తను భరించలేనంతగా సమస్యలు ఉన్నట్టుగా ఆయన ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది? తాను పుట్టిన దినమును శపించడం మొదలుపెట్టాడు. ఏమని? నా తల్లి గర్భద్వారములను, 3వ వచనం, నా తల్లి గర్భద్వారములను, తన దినాన్ని శపిస్తున్నాడు. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టేనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారమగునుగాక. పైనుండి దేవుడు దాన్ని నెంచకుండునుగాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక. 3వ అధ్యాయం మొత్తం చదవండి. ఎంత నిరాశ నిస్పృహలతో ఆయన మాట్లాడుతూ ఉంటాడో మనకు కళ్ళకు కట్టినట్లు కనపడుతూ ఉంటుంది. 7వ అధ్యాయం, అదే యోబు గ్రంథము 7వ అధ్యాయం, పద్నాలుగు నుండి లేదా 15 నుండి చూద్దాం. 15-16 ప్లీజ్. కావున నేను ఉరి తీయబడవలెనని కోరుచున్నాను. చూడండి, ఇది అపేక్ష, మరణాపేక్ష. ఏమి తీయబడవలెనని కోరుచున్నాడు ఇక్కడ? ఉరి తీయబడవలెనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకిష్టము. ఎక్స్క్యూజ్ మీ, సాతాను పుట్టించే ఆలోచనలు జాగ్రత్త. ఏలియా గారు మరణాపేక్ష గలవాడు అయ్యాడు. యోబు గారు ఏమంటున్నారు? ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకు ఇష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు. అసలు బతకాలనే లేదు నాకు. నాకు బతకాలని లేదండి. నేను చచ్చిపోతానండి.
ఈయనతో నేను కాపురం చేయలేనండి, నేను చచ్చిపోతానండి. డైలాగ్స్ గుర్తు చేస్తున్నా. ఆయన అక్కడి నుంచి అంటాడు సేమ్ టు యూ అని. అంటే నాకు నీతో ఉండడం నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను. అందరూ చావడమే. కొంతమంది ఎంత ఫూలిష్గా ప్రవర్తిస్తుంటారంటే, కన్న పిల్లలు పాపం చంటి పిల్లలు, భూమి మీద సర్వస్వం వాళ్ళే, తల్లిదండ్రులే. అలాంటి పిల్లలను కూడా మర్చిపోయి ఈ నిరాశ నిస్పృహ పరిస్థితులలో క్షణికావేశము చేత ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, నేను చావాలి అనే కోరిక సాతాను పుట్టించేది. ఇప్పుడు మీరు కాసేపు అయిన తర్వాత నాకు ఒక కౌంటర్ ఏజ్, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడే, మరి ఆ సంగతి ఏంటి అంటారేమో. ఆ సందర్భం వేరు, ఆ మాట అర్థం వేరు, దాని వెనకాల ఉద్దేశం వేరు. అంటే కొంచెం మనకు సెన్సిబిలిటీ అనేది ఒకటి ఉండాలి, ఏ మనిషి ఏ మూడ్లో ఏమంటున్నాడని. అంతేనా? పౌలు గారు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు, ఆ సెన్స్ వేరు. ఇక్కడ యోబు గారు అంటున్న సెన్స్ వేరు, యోబు గారు అంటున్నటువంటి కాంటెక్స్ట్ వేరు. ఈరోజు సమాజంలో కొంతమంది బైబిల్పై అదే పనిగా బురద జల్లే కార్యక్రమాల్లో భాగంగా ఎవరు ఏ సందర్భంలో అన్నారో సందర్భాన్ని తీసుకోకుండా ముక్కను బయటికి తీసుకొని వచ్చి దానికి ఏదో కలరింగ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. సందర్భానుసారమైనటువంటి పఠింపు అంటే పఠన తెలియక. ఏమంటున్నాడు ఆయన? నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు. 10వ అధ్యాయం అదే యోబు గ్రంథం, మొదటి వచనం. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. 18వ వచనం అదే అధ్యాయము 18. గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరును నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు. దేవుని పిల్లలు మాట్లాడాల్సిన మాటలు ఇలా ఉండకూడదు. యోబు గారికి వచ్చిన బాధలు వర్ణనాతీతం అని ఒప్పుకోవాల్సిందే. పైపెచ్చు వీళ్ళు వచ్చి పుండు మీద కారం జల్లినట్టు ఈ స్నేహితులు వచ్చి బురద జల్లుతున్నారు. అదొక్క మరీ భయంకరమైనటువంటి టార్చర్. ఈ పరిస్థితులలో ఆయన ఇలాంటి మాటలు మాట్లాడే ఒక మానసిక స్థితికి వెళ్ళిపోయాడు. యోబు గారికి వచ్చిన కష్టాలలో, యోబు గారు ఎదుర్కొన్నటువంటి సమస్యలలో బహుశా మనకు ఒక 1/4 కిలో 1/2 కిలో అంత వచ్చి ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఏమి వచ్చిండో. ఆయన 100 కిలోలు మోస్తే మనం ఒక 1/2 కిలో మోసింటాం అంతే. ఒక 100 కిలోల సమస్య వచ్చిన వాడు ఈ మాటలు అంటున్నాడు, మనం 1/2 కిలోకి ఈ మాటలు మాట్లాడేస్తుంటాం. అది చెప్తున్నాను ఇక్కడ. ఏమంటున్నాడు? అప్పుడే ఎవరినూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు. చాచిపోవాలి, బతుకొద్దు అనే మాటలు. మన కుటుంబాలలో ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఈ వాక్యం వినిపించండి. ఖచ్చితంగా ఈ వాక్యం వినిపించండి. దేవుని కోసం బ్రతికి మరణిస్తే లాభమని అపోస్తలుడైన పౌలు గారు అన్నటువంటి మాటల లాంటి మాటలు మనం మాట్లాడితే అది వేరు. కానీ సమస్యలకు భయపడి, ప్రాబ్లమ్స్ని ఎదుర్కోలేక నేను చచ్చిపోవాలనేటువంటి ఆలోచన దేవుని సంకల్పానికి విరోధమైనది. అది ఎవరు మాట్లాడినా తప్పే. ఇశ్రాయేలీలు మాట్లాడినా, ప్రవక్తలు మాట్లాడినా, భక్తులు మాట్లాడినా, విశ్వాసులు మాట్లాడినా. దేవుని పిల్లలు నిరాశావాదులుగా ఉండవచ్చునా? నో. యోబు గారి గత జీవితం కంటే యోబు గారి భవిష్యత్తు మరింత గొప్పగా ఉండబోతోంది. అది దేవునికి తెలుసు. కానీ అది వచ్చేంత వరకు ఆయన సహనము కలిగి ఓపికతో దీన్ని ఎదుర్కోవాలి తప్ప నేను చచ్చిపోవాలనే ఆలోచనలు ఆయనకు రాకూడదు. ఈ స్టాండర్డ్లో దేవుని పిల్లలు ఉండాలి. ఈ స్టాండర్డ్లో
ఇప్పుడు ఇంకొక భక్తుని చూద్దాం. ఆయన ఎవరు? ఇర్మియా గారు. ఇర్మియా గారి ఇంట్రడక్షన్లో చూసి తర్వాత ఫ్యూచర్లో ఆయన మాట్లాడేటువంటి మాటలు కూడా చూద్దాం. 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం తీద్దాం. అందరూ రాసుకుంటున్నారుగా ఈ వచనాలన్నీ. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుంచి కాంటెక్స్ట్ చదువుకుంటూ వెళ్దాం, కిందికి మ్యాటర్ అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనము నుండి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. ఇర్మియా, నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు చెప్పండి? దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా గారితో. అసలు నువ్వు ఒక కారణ జన్ముడివయ్యా, నువ్వు పుట్టకముందే నీ గురించి నా ప్లానింగ్ అంతా అయిపోయిందని చెప్తున్నాడు దేవుడే. జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. ఇది దేవుడు చెప్పాడు. దీనికి ఇర్మియా గారి రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి కింద 6వ వచనం. అందుకు, అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడని మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. ఆయనేమో అంత హిస్టరీ చెప్పాడు పైన. అంత హిస్టరీ చెప్పిన తర్వాత, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నేను ఆలకించుచున్నాను అనలా. ఏమంటున్నాడండి? అయ్యో దేవా, నేను బాలుడని మాట్లాడుటకు నాకు శక్తి సరిపోదు. దేవుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడో 17వ వచనంలో చూడండి. 17వ వచనంలో, నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. సీరియస్ అయ్యాడా లేదా? సీరియస్ అయ్యాడా లేదా? అది చూడండి. నా వల్ల కాదు ప్రభువా, నాకెక్కడ అవుతుంది ప్రభువా, నేను చిన్నోడిని ప్రభువా, నేను బాలుడిని ప్రభువా, నాకు మాట్లాడడానికి శక్తి సరిపోదు ప్రభువా, మోషే గారు అన్నట్టుగా నాకు నోటి మాంద్యం ఉంది ప్రభువా. ఇవన్నీ చెబితే అసలు నీ వెనకలున్నది నేనేం చెప్తున్నా తెలుగులో, నీకు తెలుగు బైబిల్ కనుక నీకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నా నేను. నీ వెనకల నేను ఉన్నానన్న సంగతి నీకు ప్రత్యక్షంగా నేనే నీకు చెబుతున్నాను. ఇంత చెప్పిన తర్వాత నీ రెస్పాన్స్, నా వల్ల కాదు ప్రభు, ఇంకెవరైనా చూసుకో ప్రభువా. బెల్ట్ తీసుకోడు ఇలాంటి మాటలు మాట్లాడితే. 1 సారి 2 సార్లు 3 సార్లు అంటే వింటాడు. ఎప్పుడు ఈ డిసప్పాయింటింగ్ రెస్పాన్సే. మన సంఘాలలో కూడా ఈ తత్వం ఉంటుంది. మన సంఘాలలో కూడా ఈ తత్వం ఉంటుంది. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేద్దురు, ముందుకు రండి అంటే, అమ్మ నా వల్ల కాదండి, మీరు చేసుకుంటే. ఫస్ట్ టైం అంటే ఓకే, ఫియర్. 2వ నెల అదే రెస్పాన్స్, 6వ నెల అదే రెస్పాన్స్, 3 ఏళ్ళైనా అదే రెస్పాన్స్. 3 ఏళ్ళ నుంచి మీరు వస్తున్నారుగా, ఒక మంచి పాట పాడండి, నేర్చుకొని ఉంటారు కదా. అమ్మమ్మ పాట నేనా? నా వల్ల కాదు. 3 రోజులకు అదే మాట, 3 నెలలకు అదే మాట, 3 సంవత్సరాలకు అదే మాట. ఎప్పుడు చేతగాని మాటలే. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు వాక్యం నేర్చుకుంటున్నావు కదా, యేసుప్రభు గురించి 2 మాటలు చెప్పు. అంటే నేనా? నువ్వే. జోక్ లేకండి, నా వల్ల ఎక్కడ అవుతుంది. ఇలాంటి రెస్పాన్సెస్ మనం వింటుంటాం చూడండి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా, ఇంక అక్కడే ఉంటారు. ఎదగడం అనేదే ఉండదు. ఎదగడం అనేదే ఉండదు. ఎదగాలన్న ఆలోచన ఉండాలి కదా, ఎదగాలని తపన ఉండాలి కదా, ఎదగాలనేటువంటి తృష్ణ ఉండాలిగా. నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. దేవుడు ఏమంటున్నాడు? నిలబడతావా, ఉంటావు, లేదంటే నేనేంటో నీకు చూపిస్తానంటున్నాడు దేవుడు అక్కడ ఇర్మియా గారికి. వాళ్ళని ఎదుర్కోవడం నువ్వు భయం అంటున్నావు కదా, అసలు నీకు భయం అంటే సరిగా అర్థం కావట్లా. నేను చూపిస్తా నీకు భయం అంటే ఏంటో, అదే సెన్స్ అక్కడ. ముందుకొచ్చి ప్రార్థన చేయండి, అమ్మా భయం. ముందుకొచ్చి పాట పాడండి, అమ్మో భయం. దేవుని గురించి 4 మాటలు చెప్పండి, అమ్మో భయం. ఏదో ఒకరోజు దేవుడు అంటాడు, ఒరే నీకు భయం అంటే సరిగా అర్థం కావట్లా, నేను చూపిస్తాను నీకు భయం అంటే ఏంటో, నేను చూపిస్తాను నీకు భయం అంటే ఏంటో అని. మన విషయంలో దేవుడు ఈ మాట అన్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు?
నా గురించి మా అమ్మ కానీ, నా గురించి మా నాన్న కానీ, నా గురించి నా తోబుట్టులు లెక్క చెప్పడానికి లేదు. నా బతుకు గురించి నేనే చెప్పుకోవాలి. నువ్వు పుట్టకముందే నేను ఎన్నుకున్నాను ఇర్మియా. గర్భము నుండి నువ్వు బయటికి రాక మునిపే నేను ప్రవక్తగా జనముల కోసం నేను నియమించాను అని ఇంత పెద్ద డిస్క్రిప్షన్ దేవుడు ఇర్మియా గారికి చెబుతుంటే, నేను చిన్నోడిని ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, శక్తి లేదు ప్రభువా. దేవుని పిల్లలు నిరాశావాదులుగా ఉండవచ్చునా? చెప్పండి. నో, కుదరదు, నా వల్ల కాదు, ఈ మాటలు ఉండకూడదు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, భలే ఉంటుంది. ది ఏబుల్ ఆర్ ఏబుల్ బికాస్ దే థింక్ దే ఆర్ ఏబుల్. ఐ రిపీట్, ది ఏబుల్ ఆర్ ఏబుల్ బికాస్ దే థింక్ దే ఆర్ ఏబుల్. ఏబుల్ అంటే సమర్థులు. సమర్థులు ఎందుకు సమర్థులు అంటే వాళ్ళు సమర్థులని వాళ్ళు అనుకుంటున్నారు కనుక. దీనికి ఆపోజిట్ చెప్పండి. ది అనేబుల్ ఆర్ అనేబుల్ బికాస్ దే థింక్ దే ఆర్ అనేబుల్. అసమర్థులు ఎందుకు అసమర్థులు అంటే వాళ్ళు జీవితాంతం మేము అసమర్థులమనే బతికేస్తారు కనుక. ఇది ఇర్మియా గారి గురించి మొదటి అధ్యాయం. 20వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. ఇర్మియా గారి గ్రంథంలోనే 20వ అధ్యాయానికి వద్దాం. చూడండి, కామన్ డైలాగ్, కామన్ వర్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 14వ వచనము నుండి 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 14-15 వచనములు. నేను పుట్టిన దినము శపింపబడును. నేను పుట్టిన దినము శపింపబడును గాక. ఎవరో అన్నారు, ఎక్కడో అన్నారు, చదివేసి వచ్చాము ఇప్పుడు ఇందాక. యోబు గ్రంథం. ఇప్పుడు మళ్ళీ కనపడుతుంది చూడండి. నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక. నీకు మగపిల్ల పుట్టేనని ఎక్కడో చదివాము ఇందాక, యోబు గ్రంథం. అక్కడే. నీకు మగపిల్ల పుట్టేనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడవును గాక. ఇది చూడండి ఎక్కడ ఇది. బాబాయ్ నీకు మగబిడ్డ పుట్టాడు అని చెప్పినోడు కూడా పోవాలట. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండినట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏమాత్రమును సంతానము లేక నశింపజేసిన పట్టణముల వలె ఆ మనుషుడుగాక. ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. అంటే బ్రతుకు మీద ఆశలను కంప్లీట్గా చంపేసుకునే ఒక మానసిక క్షోభకు మనకు తెలియకుండానే మనం గురి అవుతుంటాం. ఆ సందర్భాలలో ఈ సందర్భాలన్నీ మనకు గుర్తుకు రావాలి. అమ్మో, ఇది చాలా డేంజరస్ కైండ్ ఆఫ్ లైఫ్. జీవితంలో ప్రమాదకరమైనటువంటి జీవిత విధానం ఇది. ఈ రాత్రి వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఇంతకు మునుపు ఏ కారణాలను బట్టైనా కూడా ఇలాంటి అపేక్షలు గనక కలిగి ఉంటే, మరణాపేక్ష, ఇప్పుడు దేవునికి మీరు స్తోత్రం చెప్పాలి. ఎందుకు? ఆ టైంలో మీరు చచ్చిపోలేదు కనుక, ఆ టైంలో మిమ్మల్ని మీరు చంపుకోలేదు కనుక. పొరపాటున ఆవేశంలో, ఆవేదనలో మీరు ఏదైనా అటెంప్ట్ చేసి ఆ అటెంప్ట్ పొరపాటున సక్సెస్ అయితే ఇక్కడ మీ ప్రజెన్స్ ఉండేది కాదు. మన ప్రాణము మనము తీసుకునే హక్కు మనకు లేదు. పైపెచ్చు నేను చనిపోతే నా కోసము నీతి కిరీటం ఉంది, నేను చనిపోతే నా కోసము అక్షయ లోకం ఉంది, నేను వెళ్ళిపోతే బాగుంటుంది అనుకోవడం వేరు. ఒక మంచి భక్తుడు ఒక పాట రాశాడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. సకలేంద్రియములారా చాలా మీ పని తీరే, ఇకనైనా నన్ను విడిచి పోవుటకు వేలయ్యన్ అని రాశాడు. ఆయన ఉద్దేశం వేరది, అంతేనా? ఆయన ఉద్దేశం ఎవరు? అలిసిపోయాను, ఇంకా చక్కగా నేను దేవుని చూడాలి, నా శరీరంలో ఉన్న అవయవాలలారా ఇక నన్ను విడిచిపెట్టేయండి, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. అది వేరు. సమస్యలకు, ప్రాబ్లమ్స్ని ఎదుర్కోలేని పరిస్థితిలో కొన్ని సందర్భాలలో నేను చచ్చిపోతే మేలు అనుకోవడం అనే ఈ సెన్సే వేరు. పౌలు గారి వలె మరణాన్ని కోరుకోవాలి.
మిగిలిన భక్తులను ఎవరు నేను తక్కువ చేయట్లేదు, కానీ కొన్ని సందర్భాలలో దేవునికి ఇష్టము కాని ఆలోచనలు వాళ్ళకు వచ్చేసాయి. అది పాయింట్. సరే, ఒక్కొక్కరిది ఇప్పుడు ఇర్మియా గారు యూదులకు రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి ఆ ప్రమాదాన్ని చూడలేక అయ్యో నేను ఇంతకుముందే చచ్చిపోయింటే మేలేమో అంటున్నాడు. అది వేరు, కానీ భక్తులు సహితం చచ్చిపోవాలన్న ఆలోచన వచ్చింది. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. నిరాశ. ఎవరెవరిని చూసాం ఇంతవరకు? భక్తులలో ఏలియా గారిని చూసాం, యోబు గారిని చూసాం, ఇర్మియా గారిని చూసాం. ఇప్పుడు ఇంకొకరిని చూద్దామా? యోనా ప్రవక్త. నీనెవెకు వెళ్ళి సువార్త చెప్పమన్నాడు దేవుడు. తర్షీషుకు బయలుదేరాడు. మళ్ళీ షట్టు పట్టుకొని లాక్కుని తీసుకొని వచ్చాడు. ఈయన వెళ్ళి చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళకి మారుమనసు వచ్చింది. మారుమనసు రాగానే దేవుడు వారిని క్షమించేశాడు. ఈ సీన్ అంతా కళ్ళెదురు జరుగుతుంటే అయ్యగారు ఎలా అలిగాడో ఒకసారి చూద్దాం. ఆ అలకలో ఆయన అంటున్న మాటలేంటో కూడా చూద్దాం జాగ్రత్తగా. యోనా గ్రంథము 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యెహోవా నేను నా దేశమందుండగా, నాకు ముందే తెలుసు ఇదేదో జరుగుతుందని. ఆయన పాయింట్ చూడండి. నేను నా దేశమందుండగా ఇట్లా జరుగునని నేను అనుకుంటున్నాను కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతే అనుకున్నట్టే జరిగింది. నేను అనుకున్నాను ఇవన్నీ జరుగుతాయని. ఇప్పుడు ఏంటి మరి? 3వ వచనం, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన విధానం మీరు ఆలోచించండి. ఇంతకీ ఇక్కడ దేవుడు చేసి తప్పేంటి? యోనా గారి దృష్టిలో నేనేవేను చంపలేదు, నేనేవే నాశనం చేయలేదు. నాకు కరెక్ట్గా తెలుసు నీ గురించి. వాళ్ళు మారుమనసు పొందితే నువ్వు క్షమించేస్తావు. నీ కృప గొప్పది, నీ కటాక్షం గొప్పది, నీ దయ గొప్పది, నీ జాలి గొప్పది. ఇంత చూసిన తర్వాత నేను బతకడం అవసరం అంటున్నాడు యోనా గారు ఇక్కడ. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకునియక చంపు. ఆయనకే పెట్టాడు, మళ్ళీ ఆయనకే పెట్టాడు. అంటే మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో కొన్ని సందర్భాలలో వాళ్ళు ఎంత భక్తులైనా ఇలాంటి తొట్టిళ్ళపాటు జరుగుతుందనడానికి యోనా గారు ఒక అద్భుతమైనటువంటి నిదర్శనంగా కనపడుతున్నాడు. గొప్ప ప్రవక్త. మళ్ళీ ఆయన నన్ను చంపే ప్రభువా, నేను బతకను ప్రభువా. దేవుడు ఎంత ముచ్చటగా నీకు పాఠం నేర్పిద్దాము అనుకొని ఒక సొర చెట్టు వేసాడు. సొర చెట్టు వేయగానే ఆ చక్కని నీడ కింద హ్యాపీగా స్వర్గం అంటే ఇది అనుకున్నాడు. నెక్స్ట్ డేకి దేవుడు ఒక పురుగు పుట్టించాడు. మళ్ళీ ఇదంతా ఎందుకు? లెసన్ నేర్పించడానికి. ఆ చెట్టుకు పురుగు పుట్టించగానే ఆ చెట్టును మొత్తం తినేసింది. మళ్ళీ ఎండ వచ్చింది. ఆ ఎండకు విసిగిపోయి 8వ వచనంలో అయ్యగారు ఏమంటున్నారు చూడండి. మళ్ళీ 8 మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పుగాలిని రప్పించెను. ఇప్పుడు చూడండి, యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతను సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు. అన్ని చావు వార్తలు ఈరోజు. చూసారా? చచ్చిపోవాలి. నేనేమన్నా నాశనం చేయకపోతే ఈ బతుకు బతకడం కంటే నేను చావడం మేలు. చచ్చిపోతాను. ఎండ దెబ్బ తగిలితే ఈ బతుకు బతకడం కంటే నేను చావడం మేలు. మనం పరీక్షలో పాస్ అవ్వకపోతే ఈ బతుకు బతకడం కంటే చావడం మేలు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకపోతే బతకడం కంటే చావడం మేలు. ఉద్యోగం రాకపోతే చావడం మేలు. అన్నిటికీ చావే పరిష్కారమా? అనుకున్నది జరగకపోతే చచ్చిపోవాలి. ఇంట్లో ఎవరో మాట్లాడట్లేదని, స్నేహితులు ఎవరో మాట్లాడట్లేదని,
కొన్ని విషయాలు చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంటాయి. దీనికి కూడా చచ్చిపోయారంటే దానికి కూడా చచ్చిపోయారు. ఈ కారణాన్ని బట్టి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను తంత్రములను మనము ఎరిగి ఉండాలి. ఇప్పుడు కేవలం మరణం అనే కాదు, ఇన్ జనరల్ మాట్లాడితే ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ యాంగిల్లో ఆలోచించే ఒక నేచర్ని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే అనుకూలమైన ఆలోచనలు, అన్ని దానిలకు ప్రతికూలమైన ఆలోచనలు కాదు. బైబిల్లో మరొక భక్తుడు, ఆయన పేరు నతనయేలు. విన్నారు కదా పేరు? యేసుప్రభు శిష్యులలో ఆయన ఒకరు. నతనయేలు అనేటువంటి ఈయన దగ్గరికి ఫిలిప్పు అనేటువంటి మరొక శిష్యుడు ఒకరోజు వచ్చాడు. వచ్చి పాత నిబంధనలో ప్రవక్తలందరూ ఏ మెస్సియా గురించి అయితే చెప్పారో ఆయన వచ్చాడు, నేను చూశాను అని చెప్పాడు. ఆయన నజరేతు నుంచి వచ్చాడు అని ఫిలిప్పు గారు చెప్పగానే నతనయేలు గారి రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. యోహాను సువార్తలో నెగిటివిటీ అనేది ఎంత ప్రమాదమో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ట్రై టు అండర్స్టాండ్ మీ. నజరేతులో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 45 నుంచి చదువుకుంటూ వద్దాం. 45 నుంచి. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసారో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు గారి రియాక్షన్ చూడండి ఎలా ఉందో. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అడుగగా అని అతన్ని అడిగితే ఫిలిప్పు గారు ఇస్తున్న ఆన్సర్ అంటే, వచ్చి చూడు, ఇక నేనేం చేయలేను, నువ్వు వచ్చి చూస్తేనే నమ్ముతావు, ఇక నేను చెప్తే నమ్మట్లేదు, మరి వచ్చి చూడు. వచ్చాడు, చూశాడు. 49వ వచనంలో నతనయేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు ఆయనకు ఉత్తరం ఇచ్చిన. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు నమ్ముతున్నావా? ఫిలిప్పు చెప్పినప్పుడు ఎందుకు నమ్మలేదు? నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? మేము చూసామంటున్నాడు కదా ఫిలిప్పు గారు. నేను ఒక్కడిని చూశానని కాదు, మేము చూసాం, నాతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ప్రవక్తల ప్రవచనాలలో కనబడుతున్నటువంటి లోకరక్షకుడు నజరేతులో నుండి మాకు కనబడ్డాడు అని అనగానే దానికి ఎంత నెగిటివ్ స్టేట్మెంట్ అక్కడి నుంచి వచ్చింది చూడండి నతనయేలు గారిది. ఇది పెసిమిజం. నో, దేవుని పిల్లలు ఇలా ఉండకూడదు. యేసుప్రభు వారు ఇండైరెక్ట్గా గద్దించినట్టే నతనయేలు గారిని. ఇప్పుడు నమ్ముతున్నావా నతనయేలు? నేను చెప్పిన తర్వాత నువ్వు నమ్ముతున్నావా? ఇంతకంటే గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. అందుచేత ఎప్పుడు కూడా అసమర్థుల మాటలు దేవుని పిల్లల నోట రాకూడదు. సక్సెస్ని మనము ఒక గమ్యంగా పెట్టుకొని ప్రయాణం చేయలే, కానీ నా వల్ల ఎక్కడవుతుంది. ఇది మనకు మంచిది కాదు, మన చుట్టూన్న వాళ్ళకు కూడా మంచిది కాదు. ఇది మనకు మంచిది కాదు, మన చుట్టూన్న వాళ్ళకు మంచిది కాదు. నేను ఒక మాట అంటాను, కొంచెం వెంటనే మనకు కనెక్ట్ అవ్వడానికి. హైదరాబాద్లో ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా కరోనా ఉండడం వల్ల మనకు కొన్ని ఆంక్షలు ఉన్నాయి. పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవడానికి వీల్లేదు. కొంచెం ఇది పక్కన పెట్టేద్దాం. ఒక పెద్ద గ్రౌండ్ చెప్పండి జంట నగరాల్లో. పేరేడ్ గ్రౌండ్స్ అంటే పర్మిషన్ ఇస్తారో నాకు తెలియదు, కానీ నేను ఒక మాట అంటాను, కనీసం ఒక 50 లక్షల మందితో మనం ఒక పెద్ద మీటింగ్ చేయాలి అని నేను అన్నాను ఇప్పుడు. చేద్దామని అంటారా? మన వల్ల ఎక్కడ అవుతుంది, మనకంత సీన్ లేదా అని అంటారా? జనరల్గా చెప్తున్నా నేను. మన వల్ల కాకపోవచ్చు, మన వెనకాల ఉన్న దేవుని వలన అవుతుందా కాదా? ఏమంటారు చెప్పండి.
చాలా డిసప్పాయింటింగ్ ఫేస్లు పెట్టి 50 లక్షలు ఏమనుకుంటున్నాడు ఈయన అనుకుంటున్నారు కదా. 50 లక్షల రూపాయలు తనట్లేదు. ఈ పెరటి గ్రౌండ్లో 50 లక్షల మంది పడతారని చెప్పట్లా. మొత్తం అంత పెద్ద గ్రౌండ్ నిండిపోయేంత మందితో మనము ఒక పెద్ద మీటింగ్ చేద్దాం ఒక 5 ఏళ్లలో, ఎంతమంది రెడీ చేయెత్తండి అనగానే ఎత్తాలి, లేదంటే వాక్యం అయిపోదు. విషయం ఏంటంటే ఈరోజు మన కంటికి అది అసాధ్యంగా ఉండొచ్చు, కానీ మనం ఏమనుకోవాలి, నాకు అసాధ్యం కావచ్చు కానీ దేవునికి కాదుగా. ఎర్ర సముద్రాన్ని దాటడం ఇశ్రాయేలీలకు అసాధ్యం, కానీ దాటించడం ఆయనకు చిన్న పని. అది పాయింట్ ఇక్కడ, అంతేనా కదా. ఎర్ర సముద్రము దాటడం ఇశ్రాయేలీలకు అసాధ్యం, కానీ దాటించడం అన్నది దేవునికి సుసాధ్యం. ఇది మనం నేర్చుకోవాలి, ఇది మనం తెలుసుకోవాలి. నీళ్ళ మీద నడవడం పేతురు నీకు కష్టం, కానీ ఆయన రమ్మన్నాడు కనుక అది సాధ్యం. అంటే కొన్ని సందర్భాలలో కొన్ని మన పరిధికి మించి ఉంటాయి, కానీ మనం ప్రయత్నం చేసి ప్రార్థన చేసి మనం ముందుకెళితే ఖచ్చితంగా అవి నెరవేరి తీరుతాయి. అలాంటి ఒక ఆప్టిమిస్టిక్ థాట్స్తో మనం ముందుకెళ్ళాలి. ఆశావాదులుగా ఉండాలి, అది పాయింట్ ఇక్కడ. ఆశావాదులుగా ఉండాలి. ఆ లక్ష్యాలు పెట్టుకొని మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో మనకు కొన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అడ్డంకులు, అవాంతరాలు, ఇవన్నీ మామూలే. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి స్లో చేసి గేరు మార్చి బండి స్పీడ్ బ్రేకర్ని ఎక్కించి వెళ్ళిపోవాలి తప్ప స్పీడ్ బ్రేకర్ వచ్చింది కదా అని పక్కన పెట్టుకొని నెత్తిని తెల్లగొట్టేసుకుంటే మనకు జర్నీ స్టైల్ తెలియనట్టు. అది యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సాతాను చాలా కృంగదీసే ప్రయత్నం చేశాడు. ఈ ఆకలితో నువ్వే ఉంటావు, ఆ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను. ఆయన ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి నా కాళ్ళకు మొక్కే సాగిలపడి నాకు నమస్కరించు, ఈ లోకరాజ్యాలు నీకు ఇచ్చేస్తాను, ఎందుకు ఇంత కష్టం? ఆయన ఒక లక్ష్యంతో వచ్చాడు ఈ లోకానికి. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. కానీ మధ్యలో ఆ ప్రయాణం డైవర్ట్ అయ్యేలా వాడి ప్రేరేపణలు ఎలా ఉన్నాయి? నీ వల్ల కాదు. శిష్యులతో చెబుతున్నాడు, మనుష్య కుమారుడు యెరూషలేముకు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళిన తర్వాత అన్యజనులకు అప్పగింపబడతాడు, వారు ఆయనను మరణమునకు అప్పగించుదురు, కానీ 3వ దినాన తిరిగి లేస్తాడు. అంత భవిష్యత్తు చెప్తుంటే పేతురు గారు, అది నీకెన్నటికి జరగకుండాను గాక ప్రభు అన్నట్టు. సీమోను బర్యోనా నీవు ధన్యుడు అని అంతకుముందే చెప్పాడు. వెంటనే నీకు అసలు మరణమే రాకూడదు ప్రభువా అనేసరికి సాతానా నా వెనుకకు వెళ్ళిపో. డిసప్పాయింటింగ్ వర్డ్స్. ఈ రాత్రి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. నాలో ఈ నేచర్ ఏమైనా ఉందా? ఈ నెగిటివిటీ ఏమైనా ఉందా? 24 గంటలు నెగిటివ్గానే మాట్లాడేటువంటి క్యారెక్టర్ అన్నది. దేవుని పిల్లలు వాస్తవాల్లో నిలబడి మాట్లాడుకోవడంలో తప్పులేదు, కానీ ప్రయత్నమే చేయకుండా, ప్రార్థనే చేయకుండా, నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తే ఇది రేపొద్దున దేవునికి లెక్క చెప్పవలసిన స్థితిలోనికి మనల్ని చేరుస్తుంది. నౌ వీ కెన్ నాట్ బి పెసిమిస్టిక్ ఇన్ నేచర్. Pessimism should not creep into our character. Be courageous. Be optimistic. మాట్లాడుతున్న సందర్భం ఇది కనుక ఒక మాట చెప్తాను. శంషాబాద్ సహోదరులు విక్రమ్ గారు ఆయన ఆరోగ్య పరిస్థితి నా దృష్టికి వచ్చే సమయానికి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే మెడలోతు మునిగిపోయాడు ఆరోగ్యం విషయంలో. 1 డే లేట్ చేసినా ఆయన కంప్లీట్గా మునిగిపోయే ప్రమాదం ఉంది. లాస్ట్ టైం కూడా చెప్పాను. కానీ తల అయితే కనపడుతోందిగా, నేను ఆలోచన చేసిండేది, తల అయితే కనపడుతోందిగా, మెడ వరకు మునిగిపోయాడు, తలకాయ అయితే కనపడుతోందిగా.
అడిగితే చెయ్యి ఇచ్చే స్థితిలో ఉన్నాడు లేపి మనకు అందించడానికి. అది చాలు, ట్రై చేద్దామని నేను, నాతో పాటు మీరు, మనతో పాటు అనేక మంది ఇది అసాధ్యం అని అనిపిస్తున్నా ప్రయత్నం చేశాం. అది మీ కళ్ళెదుటే కొన్ని వారాల కిందట దేవుని మహాకృప వలన, దేవుని గొప్ప కృప చేత మన నోటీస్కి వచ్చేటప్పటికి ఆయన మెడలోతు మునిగిపోయాడు. ఈరోజు నడుము వరకు బయటకు వచ్చేసాడు. ఇక మిగిలింది కొంచెమే, ఆ కాళ్ళు ఒక్కటి బయటకు వస్తే చాలు. రూపకాలంకార భాషలో మాట్లాడుతున్నా, కాళ్ళేంటి, మెడేంటి, నడుము వద్దు, మ్యాటర్ అర్థమైందిగా. నేనేమంటున్నాను ఇక్కడ, అబ్బో ఇక మెడ వరకు మునిగిపోయాడు, మనం ఏం చేద్దాం, పోతే పోని అని అనుకోలేదు. ప్రయత్నం చేద్దాం, మన జోన్లోనే ఉన్నాడు. ఇంకా ఒక చిన్న ప్రయత్నం చేసి లాగే ఒక చిన్న ఆలోచన చేద్దామని ట్రై చేశాం. దేవునికి నిండుగా ఈ విషయంలో మహిమ, ఘనత, ప్రభావాలు. నేను అది పాయింట్ అనేది. అలాగే మన వాళ్ళు ఎందరో ఉన్నారు, ఎన్నో సమస్యల్లో, ఎన్నో పరిస్థితుల మధ్య వారు ప్రయాణం చేస్తుండొచ్చు. దయచేసి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వారు వారిని ప్రోత్సాహపరుస్తూ, ధైర్యపరుస్తూ, మన మాటల వలన, మన విశ్వాసం వలన వారు బలాన్ని పొందేలా మన ఆలోచన విధానం, మన సంభాషణ విధానం, మన వ్యక్తిత్వం, మన మనస్తత్వం ఉండి మనకు మనము మేలు చేసుకుంటూ మన చుట్టూ ఉన్న వారికి కూడా మేలు చేద్దాం. అప్పుడే మనము దేవుని పిల్లలము అవుతాం. మరణం రాదని కాదు, వస్తుంది. కానీ రాకముందే నేను చచ్చిపోవాలనేటువంటి ఆలోచన మనకు రాకూడదు. నజరేతులో ఆయన కనబడుచున్నాడు, నజరేతు నుండి మంచిది ఏమైనా వస్తుందా అనకు. చూసిన వాళ్ళు చెప్తున్నారుగా, అంతేనా? రైట్. అలాగనే ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకొని మనం ప్రయాణం చేద్దాం. మధ్యలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, వచ్చినా పర్లేదు, ఎదుర్కొందాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్దాం. దేవుడైన పక్షమైన విరోధి ఎవడు కాడు, విరోధముగా ఏది నిలువ నేరదు. అలాంటి ఆశావాదులుగా ఈ జీవితంలో ప్రయాణం చేద్దాం. మర్చిపోకుండా ఇంటికెళ్ళి ఈ మాటలు మరలా నెమరు వేసుకొని ఈ రాత్రి మంచి ప్రార్థన చేసుకుని మనం పడకలకు వెళ్దాం. ఈ మాటల చేత దేవుడు మనల్ని ఇంకా మన ఆత్మీయ జీవితాన్ని గొప్పగా బలపరచునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి మీరు మహిమపరుస్తున్నాము నాయన. నిరాశావాదులుగా దేవుని పిల్లలు ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని మేము మాట్లాడుకున్నాం. అవును తండ్రి, మీ యందు విశ్వాసముతో మేము ముందుకెళ్ళాలి. ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులు, ఇరుకులు ఖచ్చితంగా ఉంటాయని మీ ప్రియకుమారుడి ద్వారా మాకు నేర్పించారు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని వాక్యం సెలవిస్తోంది. తండ్రి, ద్వారం ఇరుకుగా ఉండొచ్చు, కానీ మీరు మా కోసం సిద్ధపరిచిన రాజ్యం విశాలమైంది. ఈ వాస్తవాలు మనసులో ఉంచుకొని మీ వాక్య ప్రకారంగా మా జీవితాలను మేము మలుచుకుంటూ, సరిదిద్దుకుంటూ, మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభు. ఇంతవరకు ఒకవేళ మాకు తెలియకుండా ఈ ప్రతికూల మనస్తత్వాన్ని మేము కలిగి ఉంటే దానికి స్వస్తి చెప్పి మీరున్నారన్న బలముతో ముందుకు సాగుటకు సహాయం చేయండి. భవిష్యత్తులో మరెన్నో గొప్ప మాటలు మేము మాట్లాడుకున్నట్టుకు ఆయుష్ను, ఆరోగ్యంను ప్రసాదించమని, మా అందరి జీవితాల్లో ఈ రీతిగా మీరు చేయబోతున్న వాక్యపు మేలులన్నిటిని బట్టి మేము మహిమపరుస్తూ మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.